హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే ఒక 2D డయాగ్రామ్ని మాస్టర్ క్యామ్లో ఒక 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం ద్వారా ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మనం డిజైన్ ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లేకపోతే డ్రాయింగ్ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్గా ఉండదన్నమాట. మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క 2D డయాగ్రామ్కి సంబంధించిన ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈ రోజున మనం ప్రాక్టీస్ చేయబోయే 2D డయాగ్రామ్ ఇది అనమాట. హౌసింగ్ ఉంది కదా, ఈ యొక్క 2D డయాగ్రామ్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఆ రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ను ప్రాక్టీస్ చేశాం కదా, దీనికి సంబంధించిన వీడియో ఇంకా ఎవరైనా చూడలేదు అని అనుకుంటే దీనికి సంబంధించిన ఈ యొక్క 2D డయాగ్రామ్ సంబంధించిన వీడియో చివరిలో వస్తుంది. లేదంటావా ఈ యొక్క డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింకు ఇక డిస్క్రిప్షన్లో కాపీ పేస్ట్ చేస్తాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి డయాగ్రామ్ని ఈ యొక్క మెజర్మెంట్స్ని చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ సో ఈ యొక్క ఐడి సర్కిల్ ఎంత 34. ఓకే, ఇంకా ఓడి సర్కిల్ రేడియస్ 30. ఓకేనా? ఈ సర్కిల్కి వర్టికల్గా ఎంత డిస్టెన్స్ 90. ఓకే, తర్వాత ఈ సర్కిల్కి ఎంత డిస్టెన్స్ హార్జెంటల్గా 45. ఓకేనా? వర్టికల్గా సేమ్ లెంత్ 90 లెంత్లో. హార్జెంటల్గా ఎంత ఈ సర్కిల్కి హార్జెంటల్గా 45 లెంత్. ఓకేనా? తర్వాత ఈ సర్కిల్కి లెంత్ ఎంత 65. ఓకేనా? తర్వాత ఈ సర్కిల్కి ఎంత సర్కిల్ 50 డయామీటర్కి సర్కిల్ రేడియస్ 30 డయామీటర్కి మధ్యలో ఒక ఫిల్లెట్ 32 వస్తుంది సర్కిల్. ఓకేనా? తర్వాత ఇక్కడ రేడియస్ 20 ఉంది కదా, ఈ యొక్క సర్కిల్కి ఇక్కడ డయామీటర్ 54 ఉంది కదా, ఈ సర్కిల్కి మధ్యలో ఒక ఆర్కు రేడియస్ ఎంత 70 వస్తుంది, 70 కదా. ఇలా స్టెప్ బై స్టెప్గా చేస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? ముందుగా మనం వేరే ఫ్రేమ్లోకి వెళ్దాం. తర్వాత ఒక సేఫ్టీ లైన్గా అంటే సేఫ్టీగా ఒక లైన్ గీసుకుందాం. ఓకేనా? సేఫ్టీ పర్పస్న హార్జెంటల్గా ఒక లైన్, వర్టికల్గా ఒక లైన్ గీసుకుందాం. ఓకేనా? లైన్ నేను మిడ్ పాయింట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఫర్ సపోజ్ ఇలా హార్జెంటల్గా ఒక 200. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ అనమాట. ఓకేనా? తర్వాత మనం ఆఫ్ షీట్లు తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు హార్జెంటల్గా తీసుకున్నాం, ఇప్పుడు వర్టికల్గా తీసుకుందాం సేమ్ మాదిరి. ఓకే, ఇది హార్జెంటల్గా 0 degrees, వర్టికల్గా 270 degrees, 90 degrees. ఓకేనా? ఇప్పుడు క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఒకసారి వర్టికల్గా ఎంత 90. ఓకేనా? వర్టికల్గా 90 degreesలో 90లో ఒక లైన్ గీసుకుందాం. 90 లెంత్లో ఒక లైన్ గీసుకుందాం. ఆఫ్సెట్ ఇక్కడ నుంచి పైకి ఎంత 90 degrees, 90 లెంత్లో. ఓకేనా? ఓకే, ఇప్పుడు పైన వచ్చిందా, ఈ లైన్ నుంచి ఈ లైన్కి 90 degrees. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత హార్జెంటల్గా 45. ఓకే, 45. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి ఎంత 45. ఓకేనా? 45 ఇక్కడ ఇచ్చాం కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత డిస్టెన్స్ 65 కదా. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ మనం 65 లెంత్లో జరుపుకుందాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 65. ఓకేనా?
వచ్చిందా? ఇక్కడ వచ్చింది కదా 65 లెంత్లో. ఇప్పుడు రైట్కి ఎక్కించుకోవాలి. ఓకేనా? తర్వాత ఫిట్ సెలెక్షన్ చేసుకుని ఇప్పుడు ఎక్కడ ఏ సర్కిల్లో మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఐడి సర్కిల్ ఎంత, డయామీటర్ 34. ఇక్కడ ఓడి సర్కిల్ ఎంత, రేడియస్ 30. ఓకేనా? ముందు రెండు తీసుకుందాం. ఐడి సర్కిల్ ఎంత, ఇది సెంటర్ పాయింట్ మనకు కదా. ఐడి సర్కిల్ డయామీటర్ 34. ఓకే. తర్వాత రేడియస్ ఎంత, రేడియస్ 30. ఓకే. రేడియస్ 30. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ చోటా సర్కిల్ అంటే చిన్న ఐడి సర్కిల్ 20, ఓడి సర్కిల్ R20. ఓకే. ఐడి సర్కిల్ 20, తర్వాత ఓడి సర్కిల్ రేడియస్ 20. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎంత, ఐడి సర్కిల్ 24, ఓడి సర్కిల్ 54. ఇది 24, 54. ఓకే. డయామీటర్ 24. ఓకే. తర్వాత 54. ఓకే. ఇప్పుడు రైట్కి ఎక్కించుకొని ఒకసారి ఇప్పుడు మనకి వీటన్ని చేసాం కదా. ఇప్పుడు ఈ యొక్క లైన్స్ ఇందాక రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం కదా మనం మొదట్లో, వాటితో ఇవి ఆబ్జెక్ట్లు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా. కాబట్టి ఈ యొక్క లైన్స్ మనకు అవసరం లేదు కాబట్టి ప్రజెంట్గా వీటిని డిలీట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక లైన్ గీసుకుందాం. ఓకేనా? వర్టికల్గా ఇందాక మనం మిడ్ పాయింట్ నుంచి తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 ఎంటిటీస్ కార్నర్ నుంచి తీసుకుని ఈ కార్నర్ నుంచి దీనికి ఒక టాంజెంట్ లైన్ అనమాట. సేమ్ ఇక్కడ నుంచి ఇలా. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత, రేడియస్ 32 కదా. రేడియస్ 32. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఫిల్లెట్ ఎంత, 32. ఓకే. ఈ సర్కిల్ నుంచి దీనికి. ఓకే. ఇక్కడ వచ్చింది కదా, మనం పోయి దీనిపై క్లిక్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఆర్క్ ఎంత, 70 రేడియస్ కదా. ఎంత, రేడియస్ 70. ఓకే. తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. సో ఇందులో మనకి ఏది కావాలనుకుంటే దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇప్పుడు రైట్కి ఎక్కించుకోవాలి. తర్వాత ఫిట్. ఇప్పుడు మనకి ఇందులో ఏవేవి అవసరం లేదు వాటిని కూడా మళ్ళీ రిమూవ్ చేసేసుకుందాం, డిలీట్ చేసుకుందాం. ఇందాక మనం సేఫ్టీ లైన్లో ఒక లైన్లు గీసుకున్నాం కదా. ఇట్లా హార్జాంటల్గా ఒక లైన్, వర్టికల్గా ఒక లైన్ గీసుకున్నాం కదా. ఇప్పుడు వాటితో మనకు అవసరం లేదు కాబట్టి వాటిని కూడా డిలీట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వీటిలో మనకి ఏమేమి అవసరం లేదో వాటిని, సో ఈ ఒక 2D డయాగ్రామ్ మనం గీసాం కదా. ఇప్పుడు వీటిలో మనకి ఏవేవి అవసరం లేదో వాటిని ట్రిమ్ చేసేసుకుందాం. ట్రిమ్ అన్న చేసేసుకుందాం, లేకపోతే రిమూవ్ అన్న చేసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ లైన్ ఆర్క్ లేదన్నమాట, ఇక్కడ లేదు కాబట్టి వాటిని రిమూవ్ చేసి ఇది రిమూవ్ చేసేసుకుందాం. దానికోసం ఏం చేయాలి? ఇక్కడ డివైడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఏవేవి లేదో వాటిని తీసేసుకుందాం. ఓకేనా? ఇలా చూసారు కదా. ఓకేనా? చూస్తారు కదా. తర్వాత సేమ్
ఓకే, చూశారుగా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క హారిజాంటల్గా వర్టికల్గా లైన్ రెఫరెన్స్ లైన్లో అనమాట. ఈ యొక్క రిఫరెన్స్ లైన్ హారిజాంటల్గా వర్టికల్గా ఈ యొక్క రిఫరెన్స్ లైన్ ఉన్నాయి కదా, వాటి కూడా మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి, F9 క్లిక్ చేస్తే ఇలా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. మనకి కావాలి అని అనుకుంటే సేమ్ F9 నొక్కితే ఆన్ అవుతుంది, మళ్ళీ నొక్కితే ఆఫ్ అవుతుంది, మళ్ళీ నొక్కితే ఆన్ అవుతుంది. అలా మనకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, అవి లేదనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు కదా. నాకు ప్రజెంట్గా అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే ఈ యొక్క 2D డయాగ్రామ్ కంప్లీట్ అయింది కాబట్టి ప్రజెంట్గా నాకు ఇక రిఫరెన్స్ లైన్స్ అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేసేసుకుంటున్నా. కాబట్టి మీకు కూడా అవసరం ఉంటే పెట్టుకోండి, లేదంటే రిమూవ్ చేసేసుకోండి. సో చూశారుగా ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్గా ఎలా ప్రాక్టీస్ చేశానో. సో ఇప్పుడు మనకి ఈ యొక్క లైన్ చిన్న థిక్నెస్గా కనబడుతుంది కదా, ఈ యొక్క లైన్స్ అనేటివి, ఈ యొక్క సర్కిల్స్ అనేటివి మనకు కావాల్సిన థిక్నెస్లో సైజులో పెంచుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే Ctrl+A సెలెక్షన్ చేసుకుని కలిసి మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లైన్ విడ్త్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి దానిపైన లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తాయి. వీటిలో మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ పైన క్లిక్ చేయాలి ఇలా. సో నేను ఈ లైన్ క్లిక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఇప్పుడు థిక్నెస్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ యొక్క డ్రాయింగ్ అనేది థిక్నెస్గా మంచిగా కనబడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క 2D డయాగ్రామ్ బ్లాక్లో ఇక ఎంటిటీస్లో బ్లాక్ ఎంటిటీస్లో మనకు కనబడుతుంది కదా. సో అలాగే మనకు కావాలనుకుంటే దీన్ని కలర్ కూడా చేసుకోవచ్చు అనమాట, కలర్ కూడా మార్చుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి కదంటే Ctrl+A సెలెక్షన్ చేసుకుని కలిసి సేమ్ మౌస్ పైన రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ వేర్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా, దానిపైన రైట్ క్లిక్ ఇస్తే మల్టిపుల్ కలర్స్ వస్తాయి అనమాట. సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు కదా. చూశారు కదా నేను ఈరోజు దీనికి ఈ యొక్క డ్రాయింగ్కి కావాల్సిన కలర్ని ఇది ఎంచుకుంటున్నాను కదా, బ్లూ కలర్ని పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి నేను బ్లూ కలర్ని సెలెక్షన్ చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు ఈ యొక్క వీడియోని స్టెప్ బై స్టెప్గా ఎలా చేశాను. సో ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క వీడియోని అనేక మందికి ఇతరులకు కూడా చూడాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా సహాయపడాలి అని అనుకుంటే ఈ యొక్క వీడియోని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది అనేక మందికి చేరుతుంది కాబట్టి అలాంటప్పుడు ఈ యొక్క 2D డయాగ్రామ్ కానీ ఇక 3D డయాగ్రామ్ కానీ అలాగే ఈ యొక్క ప్రోగ్రామింగ్ కానీ డిజైనింగ్ కానీ టూల్ పాత్ కానీ నేర్చుకునే వాళ్ళకి ఈ యొక్క మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందులో చేసి ఇక తెలుగులో నేర్చుకునే వాళ్ళకి మళ్ళీ ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలా చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మొబైల్కి వచ్చేస్తుంది. అలా చేసుకోవడం ద్వారా వీడియో అనేది ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే రోజు స్టెప్ బై రోజు 1 by 1 మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఇక దీనికి సంబంధించిన వీడియో అనేది ఇక మన మాస్టర్ క్యాము సింపుల్గా ఇక నేర్చుకోవడానికి సింపుల్గా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకునండి. చూశారుగా ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేశాము. మళ్ళీ నిన్నటి రోజున మనం ప్రాక్టీస్ చేసిన వీడియోని ఇంకా ఎవరైనా చూడలేదు అనుకుంటే ఈ యొక్క వీడియో చివరిలో దీనికి సంబంధించిన వీడియో వస్తుంది కాబట్టి కంటిన్యూగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ ఈరోజు మనం ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసాం కదా, మళ్ళీ రేపటి రోజు మనం ప్రాక్టీస్ చేయబోయే 2D డయాగ్రామ్ ఇదనమాట. ఇక్కడ ఉంది కదా సాకెట్, దీనికి సంబంధించిన 2D డయాగ్రామ్ మనం రేపు ప్రాక్టీస్ చేద్దాం. కాబట్టి దీనికి సంబంధించిన వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలా చేసుకోవడం ద్వారా దీనికి సంబంధించిన వీడియో అప్డేట్స్ను నేను పెట్టే ప్రతి అప్డేట్స్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి రోజు మనం దీనికి సంబంధించిన వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ యొక్క
ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా నాకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశంగా ఉంటుంది, నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం ప్రాక్టీస్ చేసిన వీడియోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్.